నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ క్యాపిటల్ సిటీ అమరావతి డెవలప్మెంట్ లో భాగంగా ఇబ్రహీం పట్టణంలోని లంక గ్రామాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు. ఉత్తరప్రదేశ్ టోల్ ప్లాజా వద్ద వీరంగం సృష్టించిన ఓ మహిళ. టోల్ ప్లాజా వద్ద డబ్బులు అడిగిన సిబ్బందితో వాదన. ఆంధ్రప్రదేశ్ లోనే తలమానికంగా నిలిచిన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున. క్యాపిటల్ సిటీ అమరావతి డెవలప్మెంట్ లో భాగంగా ఇబ్రహీం పట్టణంలోని లంక గ్రామాలను ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు సోమవారం పరిశీలించారు. స్పోర్ట్స్ క్లబ్ నిర్మాణం కోసం సుమారు 2000 ఎకరాల భూసేకరణకు అమరావతికి రాయపూడి, బోరిపాలెం గ్రామాలు కలుపుకొని పెద్దలంక, చిన్నలంక నది తీర ప్రాంతాలైన నందిగామ, జగ్గయ్యపేట వరకు అభివృద్ధిలో ఈ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి సంకల్పమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రం విభజన జరిగినప్పుడు 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా కాళొచ్చింది. ఇక్కడ నది, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి నది అనేది ఈ ప్రాంతానికి ఉన్నటువంటి బ్యూటీ. దీనికి రెండు వైపులా, ఒకవైపు అమరావతి ఉంది, ఒకవైపు మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం, అలాగే ఈ ప్రాంతం నుంచి జగ్గయ్యపేట వరకు ఉంది. ఈ రెండు వైపులా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇవాళ అమరావతిలో అనేక సిటీస్ కడతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 7 సిటీలు, ఇండస్ట్రీలు కానీ, ఐటీ కానీ ఎన్ని కడతా ఉన్నారు, హాస్పిటాలిటీ కానీ, అలాగే అనేకమైనటువంటి వస్తూ ఉన్నాయి. అలాగే ఇటేపు స్పోర్ట్స్ సిటీ కావాలని ఒక ప్రపోజల్ వచ్చింది. దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 2000 ఎకరాల దాకా కావాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో చూడడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇది కనుక అయితే దీని రూపురేఖలే మారిపోతాయి. మైలవరం నియోజకవర్గం కానీ, అలాగే ఇటేపు ఎన్టీఆర్ జిల్లాకు కానీ. అందుకనే కలెక్టర్ గారు అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారితో కూడా పర్యటించడం జరిగింది. ఏదేమైనా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి ఈ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని తెలియజేస్తాం. ఉత్తరప్రదేశ్ లో టోల్ ప్లాజా వద్ద ఓ మహిళ వీరంగం సృష్టించింది. టోల్ గేట్ వద్ద డబ్బులు అడిగిన సిబ్బందిని ఎడాపెడా బాధింది. సదరు మహిళ గజియాబాద్ నుంచి కారులో వస్తున్నారు. కారుకున్న ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లో అమౌంట్ లేకపోవడంతో నగదు చెల్లించమని సిబ్బంది అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న మహిళ అతనితో వాదించింది. అనంతరం లోపలికి ప్రవేశించి సిబ్బందిని కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లోనే తలమానికంగా నిలిచిన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్మృతులను ముందు తరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో వైసీపీ ప్రభుత్వం నిర్మించిన స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్వరాజ్ మైదానంలో ఉన్న 125 అడుగుల కాంస్య విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లార్ విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ దేశంలోని అణగారిన వర్గాలకు ఆరాధ్యుడైన మహనీయుడు స్మృతులను చెరిపివేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. స్మృతి భవనంను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. అనంతరం దేవినేని అవినాష్, మల్లార్ విష్ణు మాట్లాడుతూ వైసీపీ ఎస్సీ సెలవే భాగం ఆధ్వర్యంలో నేడు అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించామని తెలిపారు. కూటమి హయాంలో బడుగు బలహీన వర్గాల దళితులపై దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు. వైసీపీ హయాంలో దళితులకు అండగా జగన్ నిలిచారని, నేడు అపరిస్థితి లేదన్నారు. దళితులకు తాము అండగా ఉంటూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
భారతావని గర్వించదగ్గ మహామనీషి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర మేధావి, భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడు. ఈ దేశం సువిశాలంగా ఉండాలని, అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా ఉండాలని, మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. చాలా ఆనందం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు, మేధావులు, విజ్ఞులు అందరూ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక వేడుకలు చేసుకుంటా ఉన్న తరుణం. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ ఆలోచన విధానం విరాజిల్లాలని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఈ దేశానికే శరణమని ఆలోచించినటువంటి రాజకీయ నాయకులను చాలామంది చూసాం. వారందరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీను గారు, మల్లాది విష్ణు గారు, మా మేయర్ గారు, మా ఎమ్మెల్సీ గారు, మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ మధ్యలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం, ఏదైతే భారతదేశంలో ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరి గారా చదువు కానివ్వండి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక ఆశయాలకి అనుగుణంగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల మీద, ముఖ్యంగా దళిత వర్గాల మీద దాడులు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు ఒక ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరింత ముందుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకున్నారు. అవినాష్ గారు, మేయర్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, పుల్లారావు గారు, ఇతర ఎస్సీసీఎల్కి సంబంధించిన నాయకులందరూ కూడా విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం అమరావతిలో పెడతామని చెప్పని ఈ కార్యక్రమం నిరాదరణకి గురైతే మనందరికీ మార్గదర్శకులుగా ఉన్నారు ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత. ఆయన్ని విజయవాడ నగరంలో దాదాపుగా 420 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆయన పరిపాలన అంతా కూడా అంబేద్కర్ గారి ఆశయాలతో, లక్ష్యాలతో అనేక రంగాల్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి పరిపాలనలో మార్పులు చేశారు. విద్య, వైద్య రంగాల్లో మార్పులు చేశారు. అలాగే సప్లాన్కి తగ్గట్టుగా నిధులు ఖర్చు పెట్టారు. ఆయన పరిపాలన అంతా కూడా అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలకి అనుగుణంగా 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయడం జరిగింది. సిఎస్కే వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19.3 ఓవర్లలో ఛేదించింది. చివర్లో దూబే, ధోని బౌండరీలతో మెరిపించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. త్రిపాఠి, జడేజా నిరాశపరిచిన రచిన్, షేక్ రషీద్ రాణించారు. ఈ గెలుపుతో సిఎస్కే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. భారతదేశానికి రాజ్యాంగం అందించి బడుగు బలహీన వర్గాలకు, దళితులకు సమానత్వం కల్పించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. జీటీనగర్ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను స్థానిక బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఒక్క జయంతి రోజునే కాదు, అనుక్షణం ప్రతిరోజు ఆయన ఆశయాలను గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలన్నారు. భారతదేశం నేడు ఇలా ఉందంటే కేవలం భారత రాజ్యాంగం ప్రతిష్టతపైనే ఆధారపడి ఉందన్నారు. దాన్ని రచించిన వారు, సృష్టించిన వారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన్ను అనుక్షణం స్మరించుకుంటూ ఆయన ఆశయాల్ని మనం పాటించాలని ప్రతి ఒక్క పౌరుడికి మనవి చేస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ సృష్టికర్త, రచించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి అందరూ కూడా ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మీ అందరి ముందు నేను ఎమ్మెల్యేగా నిల్చున్నానంటే ఆయన చలవే. ఆయన భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలా ఎమ్మెల్యేలు గెలవాలి, ఎమ్మెల్యేలకు యొక్క బాధ్యతలు ఏంటని కూడా తెలియపరిచారు. ప్రజలందరూ, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా క్రిందటి సంవత్సరం ఈ టైంలో మనం ఎలక్షన్ క్యాన్వర్స్లో తిరుగుతూ ఉన్నాం. ఆ రోజు కూడా నేను చెప్పాను, తన మన కుల మత రాజకీయ ప్రాంతాలకి అతీతంగా మనం కలిసి పనిచేయాలి, అభివృద్ధి సైడే మనం పనిచేయాలి. మీరందరూ కూడా నాకు ఓటు వేయండి, ఓటు వేస్తే తప్పకుండా నేను పని చేసి పెడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఆ రోజు నేను చూసి కూడా నేను చాలా బాధపడి డెఫినెట్గా వీటన్నిటికీ చక్కగా మనం అలంకరించాలని చెప్పి మళ్ళీ ఆయన జయంతి వచ్చే లోపల అలంకరణ కూడా చేపించడం జరిగింది. 140 కోట్ల అభిమానించేటువంటి గొప్ప వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశానికి దిశానిర్దేశం చూపించినటువంటి వ్యక్తి, గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ వర్గం నాయకుడు కాదు, అన్ని వర్గాల ఆమోగ్యకరమైనటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఎప్పుడు ఒకటి అంటుంటారు నాతో, మీరాబాయ్ మనం కనపడటం కాదు, మన పని కనపడాలని. ఈరోజు దళిత వర్గాల తరపున, అట్టడుగు వర్గాల తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ పథకాలను ఏపీలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గత వైసీపీ పాలకులు అమరావతిని ఎడారి అని అన్నారని మండిపడ్డారు. రాజధానిని ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాకతో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని పొన్నెకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణం వద్ద బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అందరం స్వేచ్ఛగా ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య ప్రజలు ఆనందంగా లేరని చెప్పారు. తనలాంటి వాళ్ళు కూడా బయటకు రాలేని పరిస్థితి ఉందని అన్నారు. విద్యార్థులు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని సూచించారు. అప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని సీఎం చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని సూచించారు. ఈరోజు ఈ మీటింగ్లో చూస్తే పొన్నేకల్లో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం ఉంది. పిల్లల్లో అయితే రాజధాని కళ కనపడుస్తూ ఉంది. ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది. ఇక భవిష్యత్తులో మేము వేరే ప్రాంతానికి పోవాల్సిన పని లేదు. మా ఊర్లోనే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మా పిల్లలు భావిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన కార్యక్రమంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఒక మహనీయుడు పుట్టిన రోజు. ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు. మనం అనుకుంటాం ఆయన ఏదో పుట్టాడు, ఆయన ఏదో రాజ్యాంగం రాశాడు, నాకేంటి సంబంధం అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఆయన రాసిన రాజ్యాంగం విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. వాణి విద్యానికేతన్ స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని చెప్పారు. శారీరకంగా మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యా బోధన చేస్తున్నారని కొనియాడారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వాణి విద్యానికేతన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్, కరెస్పాండెంట్ నందికం రవికుమార్, గ్రామ ప్రముఖులు గుండపనేని ఉమావర ప్రసాద్, నందమూరి కృష్ణప్రసాద్, ఎంపీటీసీ అమృతవల్లి సూర్యనారాయణ, ఉప సర్పంచ్ లంకా అజయ్, మండాది రవీంద్ర, గోడెబోయిన బాబీ, కలపాల శ్రీనివాసరావు, కలపాల రాజాబాబు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరెస్పాండెంట్ రామసులోచన వార్షిక నివేదిక సమర్పించారు. వివిధ అంశాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో ఇంజనీర్ గా పనిచేసిన విశ్రాంత ఉద్యోగి నందమూరి సీతారామయ్య, వీరవల్లి విద్యుత్ శాఖ ఏఈ ఉప్పులూరు మురళీకృష్ణ, గ్రామ ఎంపీటీసీ అమృతవల్లి సూర్యనారాయణలు, పతాంజలి పామాయిల్ ఫ్యాక్టరీ ఏజీఎం కలపాల శ్రీనివాసరావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా వాణి విద్యానికేతన్ స్కూల్ కృషి చేస్తుందని చెప్పారు. కరెస్పాండెంట్ నందికం రవికుమార్ మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. పిల్లలు నేర్చుకునే విషయాలు సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుండపనేని ఉమావర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఎంపీటీసీ సూర్యనారాయణ, కోడబోయిన బాబీలు మాట్లాడుతూ పిల్లల తెలివితేటలు, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించేలా బోధనా విధానం ఉండాలని, పిల్లలు కేవలం పుస్తకాలు చదువుతూ నేర్చుకోవడమే కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను కట్టిపడేశాయి. నా స్నేహితుడు రవికుమార్, గ్రామ పెద్దలు, వేదిక మీద ఉన్న ఇతర ఆహ్వానితులు,
most dedicated teachers of this institution and brilliant students, proud parents also. Good evening to all of you. ఎవరు కూడా మెసేజ్ ఇనే మూడ్లోనే లేరు తెలుస్తూ ఉంది. సో ఈరోజు ఈ ఆనందకర సందర్భమైన యాన్యువల్ సెలబ్రేషన్స్ వాణి విద్యానికేతన్లో నేను మీతో పాటుగా పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది నాకు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ ఫర్ ఏ బ్రిలియంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ మాట్లాడుతూ ఉన్నప్పుడే తెలుస్తూ ఉంది విద్యాలయాలు విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయో, బై ద వే కమ్యూనిటీ డెవలప్మెంట్లో పాల్పడతాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. ఈ స్టేజీ మీద ఉన్న పెద్దలకు, మరి ఇక్కడ ఉన్న 36వ వార్షికోత్సవం జరుపుకుంటుండే వాణి విద్యానికేతన్ రవి మాస్టర్ గారికి, నేను కూడా 1990 బ్యాచ్లో మాస్టర్ దగ్గరే ప్రైవేట్ చదివాను. ప్రైవేట్ అక్కడ ముందు అక్కడ విశ్వభారతి స్కూల్ కాడ స్టార్ట్ చేశారు. ఇవాళ అక్కడ నాటిన మొక్క ఇక్కడ పెద్ద వృక్షం అయింది. ఇవాళ చాలామందికి విద్యార్థుల్ని తీర్చిదిద్దడమే కాకుండా మంచి మంచి జాబులు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నారు. నేను ఎక్కువ చదువుకున్నా సరే బుజ్జి గారు మా పెద్దల ద్వారా సర్పంచి, ఎంపీటీసీగా ప్రస్తుతం ఇవన్నీ కూడా చేస్తున్నాను. దానికి కారణం ఒక చదువే. ఒక చదువు ఉంటే ఎన్నైనా చేయొచ్చని సదుద్దేశంతో మన మాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు. ఆ చదువును కూడా అందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి. మాస్టర్ గారు చెప్పినట్టుగా ఎన్నో మంది విద్యార్థుల్ని ఇక్కడే కాదు, ఇంకా పూర్వ విద్యార్థులు కూడా మన ఫంక్షన్ చేశారు. ఎంతోమంది విద్యార్థులు వచ్చి స్పీచ్ ఇస్తుంటే ఆశ్చర్యపోయా. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం తపన పడిన గొప్ప యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోని పౌరులందరికీ సమానత్వం కల్పించాలని పరితపించిన దార్శనికులు అంబేద్కర్ అని అన్నారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గలమెత్తిన అంబేద్కర్ అందరికీ ఆదర్శనీయులని చెప్పారు. ప్రపంచంలోనూ దేశంలోనూ అగ్రగణ్య మేధావుల్లో బిఆర్ అంబేద్కర్ తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో అంబేద్కర్ది కీలక పాత్ర అని, మహిళలు, కార్మికుల హక్కుల సాధన కోసం ముందుండి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని కీర్తించారు. విద్యావేత్త, న్యాయవేత్త, రాజ్యాంగ నిర్మాత, జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వారు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రాతిపదికగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించారు. ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి ఆ రాజ్యాంగమే ప్రధాన కారణమైంది. ఇవాళ ప్రభుత్వాలు అందిస్తున్న పాలన కానీ, పేదలకు అందున్న సంక్షేమ పథకాలు కానీ రాజ్యాంగంలో వారు పొందుపరిచిన విలువల కారణంగా, సూత్రాల కారణంగా ఇవాళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. అటువంటి మహనీయుడు పుట్టిన గడ్డ మీద జన్మించడం భారత జాతి గడ్డ మీద నిజంగా గర్వించదగ్గ విషయం. ఆ మహనీయుడు ప్రవచించిన విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలి. భావితరాలు వారి గురించి తెలుసుకోవాలి, వారి జీవితం గురించి తెలుసుకోవాలి, వారి ఆశయాల్ని
పాటించాలి, ఆచరించాలి. అయితే అటువంటి మహనీయుడిని దక్కాల్సిన గౌరవం దేశంలో చాలా సంవత్సరాల పాటు దక్కలేదు. అత్యంత ఉత్కృష్టమైన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న లభించడానికి చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. వారు 1956లో మరణిస్తే 1990లో కానీ వారికి భారతరత్న రాలేదు. అదే సమయంలో ఒక కుటుంబం తమకు తాము ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు నెహ్రూ గారు తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్యాపిటల్ సిటీ అమరావతి డెవలప్మెంట్ లో భాగంగా ఇబ్రహీం పట్టణంలోని లంక గ్రామాలను పరిశీలించిన ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు. ఉత్తరప్రదేశ్ టోల్ ప్లాజా వద్ద వీరంగం సృష్టించిన ఓ మహిళ. టోల్ ప్లాజా వద్ద డబ్బులు అడిగిన సిబ్బందితో వాదన. ఆంధ్రప్రదేశ్ లోనే తలమానికంగా నిలిచిన రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.